రోజు రోజుకు పరకామణి ఇష్యూ పెద్ద దుమారమే రేపుతోంది. కూటమి వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. పరకామణి వ్యవహారంపై త్వరలో సిట్ వేస్తామంటున్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని చెప్పారు. అంతేకాదు ఇందులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పరకామణిపై జరుగుతుందంతా రాజకీయ ప్రేరేపితమంటోంది వైసీపీ. సిట్ సిఐడి కాదు, సిబిఐ విచారణ జరిపించాలంటున్నారు ఎంపీ గురుమూర్తి. అంతేకాదు సిబిఐ దర్యాప్తు కోరుతూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలంటూ గురుమూర్తి సీజేఐకు మరో లేఖ రాశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కమిషన్ వేయాలని కోరారు. విశ్వసనీయ ఆధారాలు లేకుండా రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు. పరకాని వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతుంది అని చెప్పుకోవాలి. ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా తీవ్ర దుమారంగా మారింది. రోజు రోజుకు పరకామణి ఇష్యూ పెద్ద దుమారమే రేపుతుంది. అటు కూటమి వర్సెస్ వైసీపీగా సీన్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, అటు వైసీపీ వర్సెస్ కూటమిగా ఉంది పరకామణి ఇష్యూకు సంబంధించి వ్యవహారం. అటు గురుమూర్తి సీజేఐకి కావచ్చు, మరోవైపు అమిత్ షా కావచ్చు, ఇద్దరికి కూడా లేఖ రాసిన పరిస్థితి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రస్తుతం 2023 ఏప్రిల్లో ఈ ఇష్యూ రవికుమార్ పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. సెప్టెంబర్లో ఆయన కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసి ఆయనకు సంబంధించిన 40 కోట్ల ఆస్తులను టీటీడీకి స్వాధీనం చేశారు. అయితే పెద్ద జయం గారి మఠానికి సంబంధించిన ఉద్యోగి రవికుమార్ అతను గత 30 సంవత్సరాలుగా ఏదైతే హుండీ లెక్కింపుకు ఉద్యోగిగా పర్యవేక్షకుడిగా వెళ్తున్నాడు. ఈ సందర్భంలో అతను పలుమార్లు దొంగతనాలు చేశాడు. ఆ వచ్చిన డబ్బులతో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశాడంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దానిపైన ఏదైతే టీటీడీ విజిలెన్స్ కూడా విచారణ నిర్వహించింది. దేశవ్యాప్తంగా అతనికి పలుచోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా కనుక్కుంది. అయితే కూటమి నేతలు గతంలో కూడా ఈ విషయాన్ని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఆస్తులు 100 కోట్ల ఆస్తులు ఉన్న రవికుమార్ ఆస్తులను కేవలం 40 కోట్లు టీటీడీకి రాయించి ఆ తర్వాత వీరు లోక్ అదాలత్లో రాజీ చేశారు. మిగతా ఆస్తులు వీరు సొంతానికి రాయించుకున్నారు అని ఆరోపణ చేశారు. ముఖ్యంగా అప్పట్లో ఉన్న పాలక మండలి సభ్యులతో పాటు అప్పట్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులు కలిసి వ్యవహారం నడిపారని ఆరోపణ. దీని మీద ఏదైతే హైకోర్టు సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. రవికుమార్ ఏదైతే దొంగతనం చేస్తూ పట్టుబడ్డ విజువల్స్ దొరికాయో ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో ఏదైతే సిబిఐ విచారణ కావాలంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా అతను ఏదైతే లోకేష్తో పాటు ఇటు టీటీడీ చైర్మన్ మీద కొంత పదప్రయోగం కూడా చేసిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి లోకేష్ నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశంలో మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ దీనిపైన ఒక సిట్ కూడా వేస్తున్నామని చెప్పాడు. అయితే ఏదైతే తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ విషయం మీద అటు సుప్రీంకోర్టుతో పాటు ఇటు అమిత్ షాకు ఒక లేఖ రాస్తూ సిబిఐకి విచారణకు ఆదేశించాలంటూ కోరాడు. మొత్తం మీద చూస్తే ఈ కేసు వ్యవహారంలో అసలు ఏం జరిగింది, టీటీడీ పాలక మండలి తీర్మానం ప్రకారమే మేము ఆస్తులు స్వాధీనం చేసుకొని కేసు రాజీ చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే టీటీడీ పాలక మండలిలో ఇలాంటి పరిస్థితులు దొంగతనం చేసిన వ్యక్తికి సమయం లేదు, అందువలనే మేము రాజీ చేసుకోవాలని చెప్తున్నాము, అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని చెప్తూ ఉన్నాము అనే ఒక నోటు కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఈ విధంగా టీటీడీకి ఆస్తులు 14 నుంచి 40 కోట్లు పెద్ద ఆస్తులు కాదు. ఇలాంటి ఆస్తుల గురించి ఎందుకు టీటీడీ దొంగల యొక్క ఆస్తుల గురించి తాపాత్రయపడాల్సిన అవసరం ఏముంది? దీనికి సంబంధించి పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు నిందితుడు ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డాడు, ఎన్ని రోజుల పాటు దొంగతనం చేశాడు, ఈ విషయాలన్నీ కూలంకషంగా బయటికి చెప్పి ఉంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు మరొకరు పాల్పడే అవకాశం ఉండదు కదా అని కూటమి ప్రభుత్వ నేతలు అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి సిఐడి విచారణతో పాటు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని భావిస్తుంటే సిబిఐ విచారణకు ఏదైతే వైసీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది రాజకీయ దుమారంగా మారిందని చెప్పవచ్చు. 2023లో జరిగిన ఈ వ్యవహారం అప్పట్లో టీటీడీ విజిలెన్స్ కూడా ఒక నివేదిక వచ్చింది. పోలీస్ అధికారుల బలవంతం వల్లనే తాము ఈ కేసులో రాజీ కావాల్సి వచ్చింది అని ఏవిఎస్ఓ, అప్పట్లో పనిచేసిన ఏవిఎస్ఓ అంటే ఎవరైతే పట్టుకున్నారో రవికుమార్ను ఆ ఏఎస్ఓ వాంగ్మూలం కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సిఐడి విచారణ లేకపోతే సిట్ దర్యాప్తు కొనసాగుతుందా అన్న విషయం తేలాల్సి
తెలుస్తుంది. Right. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఇది ఓవైపు బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరకామణి వివాదం పెద్ద ఇష్యూగా మారింది. మరోవైపు ఏదైతే వైకాపా నేతలు పెద్ద ఎత్తున ఇందులో లబ్ధి పొందారంటూ ఏదైతే నారా లోకేష్ ఫిట్ చేయడం కూడా కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీకి ఏదైతే అటు కూటమి నేతలు ఇటు వైసీపీ నేతలు పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపైన ఒకరు తప్పు మీదంటూ దుమ్మెత్తు పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో కావాలనే వివాదం తయారు చేశారంటూ కూడా ఏదైతే విగ్రహ వివాద ఇష్యూ తర్వాత పరకామణి ఇష్యూను బయటికి పెట్టారని చెప్పవచ్చు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.